పిల్లలేమో ట్రైన్ అంతా తిరుగుతూ ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే మధ్యాహ్నం అయిపోయిందా? నేనందరి కోసం ఆహారాన్ని వండి తీసుకొచ్చాను. అలా సారా పావురం అనగానే మోహికాకి తన మనసులో ఇలా అనుకుంటుంది. ఇదే సరైన సమయం. నాకు కూడా ఆకలిగా ఉందని వీరితో చెబుతాను. వీరిని చూస్తుంటే చాలా మంచి వాళ్ళలానే అనిపిస్తున్నారు. తప్పకుండా నాకు ఆహారాన్ని ఇస్తారు. అలాగే నేను కూడా మత్తుమందు కలిపిన బిస్కెట్లను వీరికి పెడతాను. ఇక ఆ తర్వాత వీరు మెల్లగా నిద్రలోకి జారుకుంటారు. అప్పుడు వీరి వద్దున్న నగలని మరియు డబ్బుల్ని తీసుకొని నేను పారిపోతాను. అలా మోహికాకి తన మనసులో అనుకుంటుంది. ఇంతలో అటువైపుగా చోటుగద్ద పోలీసు వస్తూ ఉంటాడు. చోటుగద్ద పోలీసు ఎప్పటినుండో మోహికాకిని వెతుకుతూ ఉంటాడు. స్టేషన్లో కొందరు పక్షులు చెప్పిన దాని ప్రకారం ఆ గజదొంగ మోహికాకి ఇదే బండెక్కింది. తనని వాళ్ళ నేను విడిచిపెట్టను. తప్పకుండా ఇదే ట్రైన్లో ఎక్కడో ఒక చోట దాగి ఉంటుంది. ఎవరినొకరిని మోసం చేస్తూ ఉండి ఉంటుంది. రెడ్ హ్యాండెడ్గా మోహికాకిని పట్టుకుని ప్రభుత్వానికి అప్పగిస్తా.